నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. దేవి నవరాత్రి సంబరం దివ్య సమ్మోహనంగా కొనసాగుతుంది. దేవి స్వరూప అలంకార విశేషాల్ని నవ్య సంభరితంగా ఆవిష్కరిస్తున్న నవరాత్రి వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఇష్ట కామ్యాల్ని అనుగ్రహించే మహాశక్తి ఆద్యాశక్తి జగన్మాత, విశ్వశక్తి విలాస రూపిణిగా జగదాంబ ప్రకటితమవుతుంది. ఈ సంవిధానంలో అమ్మవారు ఈరోజు సాత్విక రూపంలో అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అలంకార విశేషాలతో పాటు కుమారి పూజ ముఖ్యాంశాలు, బతుకమ్మ సందళ్లని నేటి నవరాత్రి వైభవం ప్రత్యేక కార్యక్రమంలో వీక్షిద్దాం. అందరికీ శక్తి కావాలి. ఆ శక్తి చైతన్యయుతం కావాలి అంటే ఆహార శక్తి ఉండాలి. అలాంటి ఆహార శక్తిని అనుగ్రహించే అన్నదాయిని అన్నపూర్ణేశ్వరి సకల జీవరాశికి ఆకలి బాధను నివారించి ఆయా జీవుల కార్యకారణ క్రియాకలాపాలకు చోదక శక్తిగా తేజరిల్లే శక్తిమాత అన్నపూర్ణ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి. అమ్మ అనే పదానికి అచ్చమైన రూపం అన్నపూర్ణ. మాతృత్వ భావనలకు సాకార స్వరూపమే అన్నపూర్ణ. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించే సంస్కృతి మనది. అలాంటి అన్నాన్ని ఆశ్రయించి ఉండే మహాశక్తి అన్నపూర్ణ. నిత్యాన్నదానేశ్వరి, నిటలాక్షుడి ప్రాణేశ్వరిగా ఈ శక్తిమాత ప్రకటితమవుతుంది. ఆకలితో బిడ్డ అలమటిస్తున్న వేళ అమ్మ మనసు ఆందోళన చెందుతుంది. తన బిడ్డలకు కడుపారా అన్నం పెట్టడానికి మించిన ఆత్మ సంతృప్తి అమ్మకు మరొకటి ఉండదు. సృష్టి స్థితి లయాత్మక చైతన్య రూపాన్ని ధరించిన మహాశక్తి అన్నపూర్ణగా సకల జీవకోటిలో ప్రాణధాత్రిగా వెలుగొందుతోంది. అపారమైన మనోశక్తి, ధీశక్తి, ఆత్మశక్తి మన హృదయంలో నిక్షిప్తం కావాలంటే అన్నపూర్ణ అనుగ్రహించే శక్తి కావాలి. అన్ని దానాల్లోకి అన్నదానమే సర్వశ్రేష్టమైనది. ఆకలిగొన్నవారికి పట్టెడన్నం పెట్టడమనే దానికి మించిన దైవసేవ మరొకట్లేదు. అన్నపూర్ణాదేవి ఆవాసస్థానం వారణాసి. అందుకే కాశీ అన్నపూర్ణేశ్వరి, జీవశక్తి ప్రాణేశ్వరి అంటూ భక్తులు ఆ జగదంబను ఆర్తిగా కీర్తిస్తారు. శరన్నవరాత్రుల అలంకారాల్లో భాగంగా అన్నపూర్ణాదేవి దివ్యాభరణాలతో బంగారు గరిటె, అక్షయ పాత్రల్ని ధరించి సకల జీవకోటికి ఆకలి బాధను తీర్చే అమృతమూర్తిగా దర్శనమిస్తోంది. అన్నం అనేది శరీర పోషణకే కాకుండా మనస్సుకు కలిగే ఆత్మసంతృప్తికి ప్రతీక. ఆ ఆహారాన్నిచ్చే శక్తి అన్నపూర్ణ. అన్నాద్ భవంతి భూతాని అని భగవద్గీత పేర్కొంది. అన్నం నుంచే సకల జీవులు ఉద్భవిస్తున్నాయి. ఉత్పత్తి, పోషణ, నిర్వహణ అనేవి ఆహారం వల్లే సాకారమవుతున్నాయి. అందుకే అన్నశక్తి అపారమైనది, అగణితమైనది. భౌతిక, మానసిక, ఆత్మగతమైన పరితృప్తికి అన్న స్వీకరణే కారకం. అందుకే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి అంటూ జగద్గురువు ఆదిశంకర్లు అమ్మను స్తుతించారు.
దేవీ నవరాత్రుల్లో ఈరోజు 3వ రోజు తదియ. ఈ రోజున అమ్మవారిని కాశీ అన్నపూర్ణాదేవిగా భక్తులు దర్శించుకుంటారు. అమ్మవారికి ఎంతో ప్రాధాన్యత చెందినటువంటి ఈ 3వ రోజున తదియ రోజున దుర్గా అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా దర్శించుకోవడం అనేది భక్తుల యొక్క విశేషమైనటువంటి యోగం. భక్తులందరికీ కూడా ఈ రోజున అన్నపూర్ణాదేవిగా అలంకరణ చేసి విశేషమైనటువంటి అన్నదానం చేస్తారు. ప్రతి చోట కూడా ఈ అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహాన్ని భక్తులు పొందుతూ ఉంటారు. ఎందుకంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా ఆ అమ్మ యొక్క అనుగ్రహాన్ని కోసమే మనం పాటుపడుతూ ఉంటాం. రైతులు ప్రత్యేకంగా ఈ అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి ముడుపులు చెల్లిస్తూ ఉంటారు. కాబట్టి భక్తులందరికీ కూడా ఈ కాశీ అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహాన్ని భక్తులకు అందించడం, అలాగే ఆ అమ్మ యొక్క అనుగ్రహంతో మనం ప్రతి రోజు కూడా ఆ అమ్మని తలుచుకొని భోజనం చేస్తాం. అటువంటి అన్నం పెట్టేటువంటి ఆ అన్నపూర్ణేశ్వరి దేవిని సాక్షాత్తు పరమేశ్వరుడే ఆమెని భవతీ భిక్షాం దేహి అంటూ ఆమెని భిక్షాటన చేశారట. అటువంటి అమ్మవారిని ఈరోజు దర్శించుకొని భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు పొందుతారు. జై దుర్గా భవాని. ప్రకృతి ఆవరించిన పచ్చదనానికి, మన ఆహారానికి ఉపయుక్తమయ్యే పుష్పం, ఫల, శాకాలన్నీ అన్నపూర్ణ స్వరూపాలే. జగన్మాత తన ఉనికిని ఆహార ద్రవ్యశక్తి రూపంలో నిక్షిప్తం చేసింది. జగత్తులో కాలచక్ర గమనానికి ఆధార శక్తిగా, సమస్త సృష్టికి ఆహార శక్తిగా తేజరిల్లే దివ్యమాత అన్నపూర్ణ. శక్తిమాత పరిపూర్ణత్వం అన్నపూర్ణాదేవి ఆకృతిలో ప్రతిఫలిస్తుంది. నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్దూతాఖిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాన్ దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అంటూ జగద్గురువు ఆదిశంకరులు అన్నపూర్ణాష్టకంలో జగదంబను కీర్తించారు. సూర్య చంద్రుల గమనానికి, ఋతువుల ఆగమనానికి ఓ మహాశక్తి కీలకం. ఆ శక్తి లేకుండా సృష్టికి ఆధారమే లేదు, జీవశక్తి లేదు, ప్రాణశక్తి లేదు. ఇవన్నీ సమగ్రంగా, సమష్టిగా అందించే సౌజన్య రూపమే అన్నపూర్ణమ్మ. ఓ చేతిలో మధుర రసాలతో కూడిన మణిమయ పాత్ర, మరొక చేతిలో అన్నాన్ని వడ్డించడానికి ఉపకరించే రత్న ఖచిత గరిటెతో అన్నపూర్ణాదేవి ప్రకటితమవుతుంది. దివ్య తారకల్లా ప్రకాశించే కంఠాభరణాలతో, పుష్పమాలికలతో సౌందర్య రాశిగా, ఆహార ఆద్య స్ఫూర్తిగా అన్నపూర్ణ మహాసాధ్వి భాసిల్లుతుంది. అక్షయంబుగ కాశిలోపల అన్నపూర్ణ భవానివై, సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి, మోక్ష మొసగెడు కనకదుర్గవు మూల కారణ శక్తివి, శిక్షజేతువు ఘోర భవముల శ్రీగిరి భ్రమరాంబిక అంటూ 19వ శతాబ్దానికి చెందిన దానాల శరభకవి అనే హరికథా భాగవతార్ భ్రమరాంబిక అష్టకంలో అన్నపూర్ణాదేవిని కీర్తించారు. అన్నపూర్ణాదేవి అనుగ్రహం కోసం అమ్మవారిని ఈరోజు 11 నామాలతో ప్రార్థించాలి. ఓం శ్రీ అన్నపూర్ణాయై నమః, ఓం శ్రీ శక్తిదాయిన్యై నమః, ఓం శ్రీ బ్రహ్మణ్యై నమః, ఓం శ్రీ హరితాయై నమః, ఓం శ్రీ సర్వాధారాయై నమః, ఓం శ్రీ పుష్ట్యై నమః, ఓం శ్రీ పరమానందప్రదాయిన్యై నమః, ఓం శ్రీ మహాసాధ్వ్యై నమః, ఓం శ్రీ శంకర ప్రాణవల్లభాయై నమః, ఓం శ్రీ సర్వజీవరక్షిణ్యై నమః, ఓం శ్రీ సమస్త జగదాధారాయై నమః అనే 11 నామాలతో అన్నపూర్ణను అక్షతలతో, పుష్పాలతో అర్చించాలి. ప్రతి మనిషికి ఎంత సిరి సంపదలున్నప్పటికీ, ధనధాన్యాలున్నప్పటికీ ఇంకా ఆరాధించాలి, ఇంకా కూడబెట్టాలనే ఆకాంక్ష ఉండటం సహజం. అయితే కడుపార భోజనం చేశాక
ఇక ఇప్పటికి చాలు అని ఎవరికి వారు పరిమితి విధించుకుంటారు. అందుకే అన్నశక్తి మహిమ అపారమైనది. సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే అన్నపూర్ణమ్మ ముంగిట భిక్షాం దేహి అంటూ భిక్షాపాత్రతో ఆమె ముందు నిలిచాడు. ఆది భిక్షువు అయ్యాడు. అష్టాదశ పురాణకర్త వేదవ్యాసునికి ఆది దంపతులు ఆకలి పరీక్ష పెట్టారు. తన ఆకలిని తీర్చలేని కాశీపురాన్ని ఆగ్రహంతో వేదవ్యాసుడు శపించబోయాడు. ఆ తరుణంలో ఆది దంపతులు వ్యాస మహర్షికి గర్వభంగం చేశారు. వ్యాసుని కోపాన్ని తగ్గించి జ్ఞానోపదేశం చేసి అన్నపూర్ణాదేవి ఆయనకు స్వయంగా భోజనం వడ్డించింది. అమ్మ మీద, అన్నం మీద అలిగిన వారికి అభిశంసన తప్పదని అన్నపూర్ణమ్మ హెచ్చరించింది. సర్వేశ్వరుని ప్రియ బాంధవి అన్నపూర్ణ మహాసాధ్వి. ఆత్మ అన్నపూర్ణత్వమైతే పరమాత్మ పరమేశ్వరుడు శివత్వం శరీరమైతే ఆ శరీరంలో ప్రవహించే జీవధార అన్నపూర్ణ. దేవీ ఆరాధనలో భాగంగా ఈరోజు అన్నపూర్ణాదేవిని తెల్లటి పుష్పాలతో, సుగంధ భరిత పుష్పాలతో అష్టోత్తర సమన్వితంగా అర్చించాలి. అన్నపూర్ణాష్టకాన్ని పఠిస్తూ కుంకుమ పూజ నిర్వహించాలి. అన్న పదార్థాల్ని నివేదన చేసి భక్తులకు వితరణ చెయ్యాలి. అమ్మవారి నామాలన్నిటా ఉండేది శక్తి ఉపాసనే. ఆ శక్తి నవదుర్గా రూపాలలో పరిడవిల్లుతుంది. నవదుర్గా స్వరూపాల నేపథ్యంగా ఈరోజు జగన్మాత నవరాత్రులలో 3వ రోజు చంద్రఘంటాదేవిగా చిన్మయ రూపిణిగా దర్శనమిస్తుంది. పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్ర కైర్యుత ప్రసాదంతమతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత. చంద్రుడిలాగా నిర్మలమైన సౌమనస్య భావాల సిరివెన్నెలల్ని చంద్రఘంటాదేవి కురిపిస్తుంది. ఈ మాతృశక్తి శిరస్సుపై అర్ధచంద్రాకృతి ఘంటాకృతిలో నెలకొని ఉంటుంది. అందుకే ఈ వరాల వేలుపును చంద్రఘంటగా వ్యవహరిస్తారు. 10 చేతులలో వివిధ ఆయుధాల్ని ధరించి శత్రు భయంకరిగా, సజ్జన శుభదాయినిగా దర్శనమిస్తుంది. స్వచ్ఛతకు, అజేయత్వానికి, వినిర్మలత్వానికి, సౌజన్య స్ఫూర్తికి చంద్రఘంటాదేవి సంకేతం. వ్యక్తుల మనసుల్లో ఉండే అరిషడ్వర్గాది దుర్గుణాల నివారణకు చంద్రఘంటాదేవి దర్శనం, ఆరాధనం, స్మరణం ఉపకరిస్తుంది. మనుష్యా మానసాగమ్య అంటూ చంద్రఘంటను కీర్తిస్తారు. చంద్రకాంతి అనే అమృతాన్ని స్వీకరించడం ద్వారా శక్తిమాత అపూర్వమైన అద్భుత రూపాన్ని సంతరించుకుంది. ఆనందం, సంతోషం, ఉల్లాసం, ఉత్సాహం వంటి సానుకూల భావజాలానికి చంద్రఘంటాదేవి అధిష్టాన దైవం. బంగారు కాంతులతో మెరిసిపోతూ నిరుపమాన దీప్తిమంతమైన తేజస్సుతో చంద్రఘంటాదేవి భక్తులకు దర్శనమిస్తుంది. చంద్రశేఖరుడిగా శివుడు తన జటాజూటంలో చంద్రుణ్ణి ధరిస్తే చంద్రఘంటగా గౌరీదేవి అదే చంద్రుణ్ణి సిరిమల్లె చెండులా తన సిగలో తురుముకుంది. చంద్రతత్వమే తన నాదంగా రవళించే మాతృశక్తి చంద్రఘంట. నిత్య జీవన ప్రవాహంలో ఎదురయ్యే అన్ని అవరోధాల్ని చంద్రఘంటాదేవి నిలువరిస్తుందంటారు. గాయత్రీదేవి, చంద్రఘంటాదేవి ఈ 2 శక్తి రూపాలు జ్ఞాన ప్రదాయక మూర్తులే. పరాశక్తి అంటే జ్ఞాన ఆకృతి. లౌకిక, ఆధ్యాత్మిక పరమైన శక్తుల్ని చంద్రఘంట అనుగ్రహిస్తుంది. చాంద్రి, చంద్రిక, చంద్రప్రభ, చంద్ర, చంద్రముఖి, చంద్రవల్లి, చంద్రభూషణ ఇలా
చంద్రుని పేరుతో సమ్మిళితమైన పేర్లన్నీ చంద్రఘంటకు వర్తిస్తాయి. సకల కళా సముజ్వలాం శ్రీచంద్రఘంటాం భజామ్యహం అంటూ చంద్రఘంటను కీర్తించాలి. జీవన గమనంలో ఎదురయ్యే కష్టనిష్ఠూరాలన్నీ ధైర్యంగా ఎదుర్కోవాలి. అందుకు చంద్రఘంటాదేవి దీవెన్లు ఉపకరిస్తాయి. జ్యోతిష శాస్త్ర రీత్యా చంద్రుడు మనఃకారకుడు, మాతృకారకుడు. చంద్రుని శుభవీక్షణ వల్ల మనోబుద్ధులన్నీ సక్రమంగా ఉంటాయి. మానసిక దృఢత్వం, ఆత్మవిశ్వాసం, సవ్యమైన ఆలోచనా విధానాలన్నీ చంద్రతత్వం వల్లే ఉద్దీపన చెందుతాయి. ఈ పరంపరలో చంద్రతత్వానికి అధిష్టాన శక్తి అయిన చంద్రఘంటాదేవిని నవరాత్రుల్లో దర్శించడం వల్ల, ఆరాధించడం వల్ల సకల మనోశక్తులు సానుకూలమై జీవితం ఆనందదాయకమవుతుంది. దేవీ ఆరాధన రీత్యా చంద్రఘంటాదేవిని తెల్లటి పుష్పాలతో పూజించాలి. కలువలు, తెల్ల గులాబీలు, పారిజాతాలు, నందివర్ధనాలతో గౌరీ అష్టోత్తర సమన్వితంగా పూజించాలి. మంత్ర సాధన రీత్యా ఓం శ్రీం హ్రీం చంద్రఘంటాదేవ్యై నమః అనే మంత్రాన్ని 51 సార్లు స్మరించుకోవాలి. శక్తి నివేదన రీత్యా చంద్రఘంటాదేవికి పాలన్నం, పెరుగు వడలు, పెరుగన్నం, అటుకుల పులిహోర నివేదన చేయాలి. దుఃఖాలు నివారణ చెందాలంటే, దారిద్ర్య బాధ తొలగాలి అంటే, విజయాన్ని సాధించాలి అంటే దేవీ పూజే ఏకైక సాధనం. చంద్రఘంటాదేవిగా శ్రీశైల భ్రమరాంబికాదేవి ఈరోజు దర్శనమిస్తుంది. ఆలయ ప్రాంగణంలో రావణ వాహనంపై చంద్రఘంటాదేవి భక్తుల జయ జయ ధ్వానాల మధ్య విహరిస్తుంది. కుమారీ పూజ శరన్నవరాత్రుల్లో ప్రధానమైన సంప్రదాయం. శరన్నవరాత్రుల్లో 3వ రోజు అర్చనలో కుమారీదేవిని కళ్యాణిగా వ్యవహరిస్తారు. కళ్యాణకారిణీం నిత్యం భక్తానాం పూజితాని నిశం పూజయామి చ తాం భక్త్యా కళ్యాణి సర్వకామదాం అనే శ్లోకంతో కళ్యాణి రూపంలో బాలికను పూజించాలి. నవరాత్రుల్లో నిర్వహించే కళ్యాణి కుమారి పూజ వల్ల విద్య, వ్యాపార రంగాల్లో అభివృద్ధిని సాధించవచ్చు. ఎల్లవేళలా శుభాల్ని కలుగజేస్తూ భక్తుల చేత పూజలందుకునే కళ్యాణ ఘన రూపిణులుగా చంద్రఘంట నవరాత్రుల్లో ఈ 3వ రోజున భక్తజన శుభదాయక మాతృశక్తులుగా దర్శనమిస్తున్నారు. శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ అంటూ తెలంగాణలో ఆడపడుచులు బతుకమ్మను కీర్తిస్తారు. బతుకమ్మ వరాలిచ్చే దేవతే కాదు, అనురాగం కురిపించే ఆత్మీయ నేస్తం. పూల పండుగగా తెలంగాణ వ్యాప్తంగా జరిగే బతుకమ్మ శోభ నవరాత్రులకు పుష్ప సౌందర్యాన్ని ఆపాదిస్తుంది. బతుకమ్మకు పురాణాల్లో ప్రస్తావన లేదు. అయినా సరే పల్లెజనం జానపదాలతో, సంస్కృతి సంప్రదాయాల ఆచరణతో తమ గుండెల్లో గుడి కట్టి ప్రతిష్ఠించుకున్నారు. ఈరోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మగా ఆరాధిస్తారు. నవధాన్యాల వంటకాలు, నువ్వుల ఉండలు, పల్లీల పొడి, అటుకుల పాయసం, బెల్లం పానకం నివేదనగా సమర్పిస్తారు. బతుకమ్మను అలంకరించడం ఓ కళ. రోజుకో తీరుగా వివిధ పుష్పాలతో బతుకమ్మను పేర్చే విధానం ఆకట్టుకుంటుంది. తంగేడు, బంతి, గునుగు, గుమ్మడి ఇలా తీరొక్క పువ్వులతో బతుకమ్మను తయారుచేసి ఆ బతుకమ్మకు తోడుగా చిన్న బతుకమ్మను, పసుపుతో తోడు గౌరమ్మను తయారు చేస్తారు. సాయంత్రం పట్టుచీరలతో ఆడపడుచులు ముస్తాబై బతుకమ్మను ఎత్తుకుంటారు.
గుడి ఆవరణలోనో వీధి కూడల్లోనో పెట్టి గుండ్రంగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడతారు. ఆటపాటలతో బతుకమ్మను సంబరంగా అలరించాక ఆ పూల దొంతరల్ని చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. తాంబాలంలో పప్పులు, ఫలహారాలు పోసి వాయినాలు సమర్పించుకుంటారు. సామాజిక సమైక్యతకు, సామూహిక భక్తి ఆరాధనకు, ఆధ్యాత్మిక చైతన్యానికి బతుకమ్మ సంబరం ఓ సజీవ సంప్రదాయంగా కొనసాగుతోంది. ధర్మాచరణ, భక్తి భావన, సత్యపాలన, యోగ సాధన, జ్ఞాన విచారణ వంటి సమున్నత భావ పరంపరకు ప్రతీక శక్తిమాత. మహాశక్తి దివ్య రూపాలు ఎన్నో ధార్మిక అంతరార్థాల్ని వెలిబుచ్చుతాయి. శక్తి రూపం అనంతం, శక్తి తత్వం ఎన్నో ఆంతర్యాల సమ్మేళనం. ఆ మహాశక్తికి సిరి చందన వందనాలు సమర్పిస్తూ రేపటి నవరాత్రి వైభవం అనే ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకుందాం. సెలవు.